వెల్కమ్ బ్యాక్. రైతు సమస్యలపై ముఖ్యంగా రైతులకు సంబంధించి ఎవరెంత మేలు చేశారు అన్నటువంటి ఫైట్ ప్రస్తుతం తెలంగాణలో నడుస్తోంది. మేము రైతులకు మేలు చేశామంటే ప్రస్తుతం వచ్చిన తర్వాత మాతోనే మేలు జరుగుతోంది అని అంటోంది కాంగ్రెస్. ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ముఖ్యంగా ఈ రైతుల పాయింట్ ఆఫ్ లో చాలా పెద్ద ఎత్తునే విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు నెలకొన్నాయి. నిన్నటి ఇష్యూ మీ అందరికీ తెలిసిందే. ఒకవైపు ప్రెస్ క్లబ్కి వచ్చి రైతు సమస్యలపై చర్చకు రావాలి అని చెప్పేసి సీఎంకు కూడా ఒక సీటు కేటాయించి సవాల్ విసిరినటువంటి పరిస్థితి చూసాం. ఒక విధంగా చెప్పాలంటే ప్రతి సవాల్ అని చెప్పొచ్చు. సీఎం రాకపోతే కనీసం మంత్రులైనా వస్తారని ఎక్స్పెక్ట్ చేశామని చెప్పి కేటీఆర్ అన్నటువంటి నెక్స్ట్ స్థలం, అదేవిధంగా టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే మేము చర్చకు సిద్ధమంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు చూసినట్లయితే మేము రమ్మంది అసెంబ్లీకి, రమ్మంది చెప్పింది కేసీఆర్ని, కేటీఆర్ను కాదు, అసెంబ్లీకి రండి చర్చిద్దాం, ఎంత టైం అంటే అంత టైం చర్చిద్దాం అని చెప్పేసి అటు కాంగ్రెస్ నేతలు అంటున్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శుభప్రద్ పటేల్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ నరేష్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిరణ్ యాదవ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ ఇద్దరికి. ముందుగా శుభప్రద్ పటేల్ గారు, మీరే చెప్పాలి. ఇప్పుడు ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేసి ఫలానా చోటుకు రండి మాట్లాడదాం అంటే సీఎం వచ్చి సమాధానం చెప్పేస్తారు. గతంలో అలా సవాళ్ళు చాలా వినుంటారు మీరు అధికారంలో ఉన్నప్పుడు. కేసీఆర్ గారు అట్లే వచ్చి సమాధానం చెప్పారా? ఇప్పుడు రేవంత్ గారి దగ్గర నుండి అట్లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? జోష్నా గారు, గుడ్ మార్నింగ్ మీకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు, అదేవిధంగా బీజేపీ నాయకులకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరు కూడా. ముఖ్యంగా ఈ సవాళ్ళు, చాలా సవాళ్ళు గతంలో కూడా తెలంగాణకు సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ విషయంలో చాలా సందర్భాల్లో కేటీఆర్ గారు కూడా సవాల్ విసిరారు. ఏంది, మీరు రుణమాఫీ సంపూర్ణంగా చేయలేరు, 2 లక్షల వరకు చేయలేరు, మీరు చెప్పింది ఎంత, 42 లక్షల మంది అర్హులైనటువంటి రైతులు 31,000 కోట్లు అయితే అని చెప్పారు. చెప్పిన తర్వాత బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టిర్రు. కానీ మీరు చేసింది, మీరు చెప్తున్నది ఏందో 20,000 కోట్లు చేసినాం, 25 లక్షల మందికి చేసినాం అని చెప్తారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో 12,000 కోట్లు మాత్రమే రీచ్ అయ్యారు. నేను అడిగిన క్వశ్చనే, అంటే మీరు ఎంత చేశారు, వాళ్ళు ఎంత చేశారు అనేది కాదు. ఇక్కడ ప్రెస్ క్లబ్కి వచ్చి సీఎం గారిని రమ్మంటే వచ్చి చర్చిస్తారా? గతంలో మీరు అట్లా చేసేవాళ్ళ? ఒక్క నిమిషం, అందుకే చెప్తున్నా నేను. గతంలో కేటీఆర్ గారు చాలా ఛాలెంజ్ విసిండ్రు, రేవంత్ రెడ్డి గారు రాలేదు. కానీ మీరు ఒక్క నిమిషం వింటే, మొత్తం వినండి, ఎందుకంటే ఒక నిమిషం అందులో మొత్తం వినండి. పార్టీ కార్యకర్తలు తీసుకొని వస్తాను, మళ్ళీ ఒకసారి వినిపిస్తాను. ఒక్క నిమిషం ఫుల్ గా వినండి. ఒకటి అయితే ఆ సవాల్ అనేది అసెంబ్లీకా పార్లమెంట్ కా అన్నటువంటి ఆ లైన్ మీరు కన్వీనియంట్ గా ఎత్తేసారా? జోష్న గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని తీసుకొని వస్తా అంటుండు. అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వస్తారా? ఒక విషయం ఏంటంటే, మా కేటీఆర్ గారు ఆయన చేసినటువంటి సవాల్ని కేటీఆర్ గారు స్వీకరించారు. కేటీఆర్ గారు సవాల్ విసరలే, రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు. రైతు రాజ్యం ఎవరు తీసుకొచ్చారు, ఈ 18 ఏళ్ల కాలంలో మేము చేసినామని చెప్తుండ్రు కదా. ఈరోజు రైతు రాజ్యం అంటే గిదా రైతు రాజ్యం. ఈరోజు ఎరువుల కోసం రైతులు మొత్తం కూడా చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి ఉంది. కిందనేమో ఎరువు బస్తాలు మహారాష్ట్రకు తరలిపోతుంటే పోలీసులు కేసు చేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి హాకా నిర్వాహకులు మొత్తం కూడా ఎరువు బస్తాలని మహారాష్ట్రకు తరలిస్తున్నారు, 200 బస్తాలని. రైతులకేమో చెప్పులు లైన్లో పెట్టి ఒక్కొక్క బస్తాకు, అంటే నాకు ఆన్సర్ రాలేదు. మళ్ళీ సమస్యల వైపే వెళ్తున్నారా? ఆ సమస్యల పైన ఖచ్చితంగా చర్చించాల్సిందే, చర్చిస్తారు. అది అసెంబ్లీనా లేదంటే మీరు ఒకటి అయితే కేసీఆర్ గారికి కూడా అసెంబ్లీకి రమ్మని సవాల్ పదే సీఎం విసురుతున్నారు. మరి అసెంబ్లీకి కేసీఆర్ సవాల్ విషయం ఏంటంటే, జోష్న గారు, ఈరోజు హుందాగా మాట్లాడుకుంటే చాలా ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు మాట్లాడుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి మనం చూసిన నాటి నుండి కేసీఆర్ గారి మీద ఎన్ని మాటలు అన్నాడో మనం, మీరు ఒక దగ్గర కొట్టి డెరాగేటరీ కామెంట్స్ అని కొట్టండి కేసీఆర్ గారి మీద. రేవంత్ రెడ్డి గారు అనరానటువంటి పదాలు, తెలంగాణను తీసుకొని వచ్చినటువంటి నాయకుడిని, తెలంగాణని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడిని పట్టుకొని అనరాని మాటలు అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆయన
ఆయన ఎన్ని మాటలు అన్నాడో అన్ని మాటలు అన్నాడు. కాబట్టే ఈరోజు ఆ స్థాయికి సరిపోరు. ఇంకోటి విషయం ఏంటంటే ప్రతిపక్ష పాత్రలో బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఫెయిల్ అయిందా? ఈరోజు వీళ్ళు చేసినటువంటిది ఇంకోటి రైతు రాజ్యం అన్నారు కదా. రైతు రాజ్యం గతంలో పాలకులు సమైక్య రాష్ట్రం కావచ్చు, దేశంలో ఉన్నటువంటి పాలకులంతా కూడా ఎప్పుడు రైతుల నుండి పన్నులు తీసుకున్నటువంటిదే చూసినాం. నీటి తర్వాయి పన్ను కావచ్చు, మిగతా పన్నులు కావచ్చు, పన్నులు తీసుకున్న రైతుల నుండి తీసుకున్న చూసినాం. కానీ రైతులకే ప్రభుత్వం తిరిగి చెల్లించినటువంటిది రైతు బంధు అనే పథకాన్ని కేసీఆర్ గారు తీసుకొచ్చారు. దేశంలో ఎవరు తీసుకురాలే. మనని కేసీఆర్ గారు ఆ పథకం తెస్తే మోడీ గారు కాపీ కొట్టారు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంతా కూడా కాపీ కొట్టారు. అదేవిధంగా రైతులు ఎవరైనా చనిపోతే అకాలంగా రైతు బీమా పథకం తీసుకొచ్చింది. ఎక్కడన్నా ఉందా దేశంలో ఏదన్నా? అదేవిధంగా 24 గంటల ఉచిత నాణ్యమైనటువంటి కరెంటు రైతులకు ఇచ్చాడు. ఇది దేశంలో ఎక్కడ కూడా లేదు. మనని ఫాలో అయ్యేటట్టు రైతు రాజ్యం అదా? లేకపోతే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కిరణ్ యాదవ్ గారు ఒక నిమిషం ముందు ఈ రాక సవాళ్ళు ఎందుకు అటెండ్ అవ్వలేదు, వీటన్నిటికి సంబంధించి అందరి దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కిరణ్ గారు ఓకే, మీరు అసెంబ్లీకి రండి అని సవాల్ విసిరింది ఓకే అని అనుకుందాం. అసెంబ్లీకి వస్తే మీరు పెట్టిందే తీర్మానం అవుతుంది, మీరు ఇచ్చిందే టైం అవుతుంది. మీకు అనుకూలంగా లేని టైంలో మైక్ కట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో బయట డిస్కస్ చేస్తే కనుక చర్చ పూర్తి స్థాయిలో ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది అన్నది ఉద్దేశం. అండ్ దానికి సంబంధించి చెప్పండి. అసెంబ్లీకి వస్తే మాత్రమే మాట్లాడతాము. కిరణ్ గారు మేబీ మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. కిరణ్ గారు వాయిస్ అయితే రావట్లేదు. ఇప్పుడు చెప్పండి అసెంబ్లీకి వస్తే మీరు సరైన టైం ఇస్తారా? ఒకవైపు ప్రభుత్వం వైపు వ్యతిరేకంగా అసెంబ్లీకి వస్తే మీరు సరైన టైం ఇస్తారా? మేబీ నా వాయిస్ నాకే వినిపిస్తోంది. కిరణ్ గారు ఆయన స్టార్ట్ చేసి మేబీ లైవ్ కూడా డ్రాప్ అయినట్టుగా ఉంది. నరేష్ గారు అభిప్రాయం తీసుకుందాం డైరెక్ట్ గా. నరేష్ గారు నిన్నటి ఎపిసోడ్ ముఖ్యంగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు రైతుల ఇష్యూస్ కు సంబంధించి అంటే లొకేషన్ చర్చలు ఏవైతే ఉన్నాయో దాని పట్ల మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఫస్ట్. ఆ తర్వాత ఈవెన్ కిషన్ రెడ్డి గారికి కూడా సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడికైనా చర్చకు సిద్ధమని. మేడం వాయిస్ తగ్గిపోతుంది మేడం. మీది నాదే తగ్గిపోతుందా? మీది క్లియర్ గానే ఉన్నది. ఓకే ఓకే మేడం. ఇప్పుడు విషయం ఏంటంటే మేడం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ డ్రామాలు కట్టిస్తున్నాయి ఇద్దరు కలిపి. ఆ డ్రామాలతోటి ప్రజలని రైతులని ఇద్దరిద్దరే చేసిరు, రెండే. ఎవరేం రైతులకేమి అంతగానం చేసింది ఏం లేదు. తెలంగాణని ముందు తీసుకుపోయింది. ఏదైతే నీళ్లు నిధులు నియమాలతో ఏదైతే తెలంగాణను సాధించుకున్నామో ఆ నీళ్ల విషయంలో ఫస్ట్ కాంచుకుని ఇప్పటి వరకు కూడా కాలం కలిసొచ్చి వానలు పంటలు పండినాయి తప్ప ఒక ఆయనేమో కాళేశ్వరం నుంచి నేను 1 కోటి ఎకరాలు పండించిన అని చెప్పేసి ఆ విధంగా కొన్ని డ్రామాలు చేశారు. తీరా చూస్తే ఎంత పంటే ఏంది అసలు ఆ డ్యామ్లలో నీళ్ళు వచ్చినాయా లేదా కుంగిపోతున్నాయి ఏంది అనేది దానికి ఎత్తుపైనకి ఎన్ని వేల కోట్లు ఖర్చు అయింది ఏంది కథ ఇవన్నీ మనం పక్కన పెడదాం. సరే, రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఒక రైతు బంధు పథకం సరే లాస్ట్ లో ఎట్లయినా వాళ్ళు ఇవ్వలేదు. రైతు ఇలాంటి వస్తుంది అని చెప్పేసి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తున్నాము, ఇలాంటి వస్తుంది అని చెప్పేసి హరీష్ రావు గారి మాటలతోటి ఆ ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయ్యి ఆయన అకౌంట్ లో పడకుండా చేసినాయి. సో రైతు భరోసా ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించి ఎంతవరకు రుణమాఫీ చేసిరు ఏందనేది మన అందరికి తెలిసిందే. దాంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఫెయిల్ అయింది. సరే, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదనేది వాస్తవం. సరే, ఏదో కొంత చేసిరు. సరే, అది 36,000 కోట్ల నుంచి 21,000 కోట్లకు వచ్చిందా ఏదొచ్చిందా ఏందనేది ఎక్కడ కూడా పూర్తి చాలా మంది రైతులు ఎక్కడ మాకేం జరగలేదు మాకు రాలేదని చెప్పినా మనం స్టేట్మెంట్స్ విన్నాము. పేపర్లలో వాళ్ళ ముఖ చిత్రాలతో సహా ప్రచార ప్రింట్ అయినా కూడా చూసాం మనం. అదేవిధంగా ఏదైతే రైతులకు సంబంధించి, ఎందుకంటే ఇద్దరు ఎట్లా రేపు లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని ఏ విధంగా మనము రైతులకు మేం చేసాం అనేది డ్రామాలు ఆడుతున్నారు తప్ప నిజానికి చిత్తశుద్ధి ఎక్కడుందండి? సో రైతు బంధు పథకం ఎన్నేళ్ళ నుంచి పెట్టిండు కేసీఆర్, ఎప్పుడు వస్తే ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసిండు. ఆ రైతు బంధు పథకం పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇంకా మిగతా నరేష్ గారు రైతు బంధు పథకం వచ్చిన తర్వాత దాని ఇన్స్పిరేషన్ తోనే పిఎం కిసాన్ యోజన కూడా వచ్చింది కదా. మేడం మాట్లాడియండి మేడం. ఇప్పుడు కాదండి, ఎందుకు ఇంటరప్ట్ అవ్వరు? నేను మాట్లాడుతున్నాను మేడం, ఆ లైన్ మీరు మధ్యలో డిస్టర్బ్ చేయకండి ప్లీజ్.
రైతు బంధు పథకం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏమన్నా పథకాలు నడిచినాయి రైతులకు సంబంధించి? రైతులకు సంబంధించిన బీమా యోజన ఆగం చేసిన ఫసల్ బీమా యోజనని, ఆ రాష్ట్ర వాటా కట్టాల్సింది కట్టకుండా, రైతులకు సంబంధించిన ఏదైతే సన్నోడ్లు బండి 500 ఎక్స్ట్రా బోనస్ ఇస్తారనేది అది సంకనాగిచ్చారు. ఎవరన్నారు మీరు ఏ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారు? సన్నోడు పట్టించిన వాళ్ళకి ఎవరు న్యాయం చేయలేకపోయారు కూడా, రాలేదు కూడా. అది మన అందరు తెలిసిన. అరే మేము కేసీఆర్ మాటిని రైతులకు మేమంతా సన్నోట్లు వేసినాము కానీ సన్నోట్లకి ఏం చేయకపోయాయని చెప్పేసి మనం ఎన్నో చూసినాం ఇవన్నీ కూడా. అయితే నరేష్ గారు మీరు పార్టీ పేరు ప్రస్తావించి చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బోనస్ ఇస్తా అన్నదా, బీఆర్ఎస్ ఇస్తా అని చెప్పిందా? బీఆర్ఎస్ గురించి చెప్పుకుంటే తర్వాత కాంగ్రెస్ గురించి చెప్తాను. తెలంగాణకు అనేది రైతు బంధు పెట్టిన తర్వాత మిగతా రైతులకు సంబంధించిన అన్ని స్కీములు ఎత్తేసింది బీఆర్ఎస్ పార్టీ కదా. అసలు ఈ రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ కి ఎన్నేళ్ళైంది మేడం? ఈ రైతులకు డ్రిప్ పరికరాలు లేకుండా ఎన్నేళ్ళైంది? మొత్తము అసలు ఈ తోటలు ఇవన్నిటికీ అసలు మాకు సంబంధం లేదన్నట్టే చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కదా. సో రైతులకు సంబంధించిన ధాన్య సేకరణలో ఎంతమంది ఇన్ టైంలో ధాన్య సేకరణ చేయకుండా వరి కుప్పల మీద పడుకొని పిడుగులు పడి వానలు వచ్చి కొట్టకపోయి చచ్చిపోయింది ఎంతమంది లేదు, ఇన్ టైంలో చేయలేదు కూడా. మొత్తము సూదిదారంతో సహా మేమే ఇస్తున్నాము దబ్రంతో సహా అని చెప్పేసి మా కిషన్ రెడ్డి గారు, మా ఈటల గారు, బండి గారు ఎంతమంది చెప్పిరమ్మా. ఇంతమంది కూడా ఇన్ టైంలో సేకరించకుండా ఎంతమంది రైతులను అపాసు బలి కొన్నారు. సో ఎక్కడ అంటే ఏది సంబంధించిన ఇప్పుడు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇక రైతు భరోసా ఇస్తా, రైతు కూలీలకు ఇస్తా 12,000, కౌలుదారులకు ఇస్తా, అసలు చెప్పని మాటలు లేవు వాళ్ళ. 66 అబద్ధాలు 6 మోసాలతోటి వాళ్ళు కూడా ఈ సంవత్సరము ఇప్పుడు వచ్చిన సంవత్సరం తర్వాత ఇప్పుడు ఒక 90-80% రైతులకు వచ్చింది, కాదనలేదు, నిజం అది. కానీ ఈ సంవత్సరంలో రైతులు ఎంతమంది చచ్చిపోయారు, నువ్వు ఎంతమంది ఇంప్లిమెంట్ చేసినావు? అదేవిధంగా ఏదైతే ప్రతి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రతి సంవత్సరము రైతు మద్దతు ధర పెంచుతూనే ఉన్నాము. కరెక్ట్ గా 10 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 1450 చిల్లర ఉన్న ఓట్ల ధర ఈ రోజు 2400, 2500 పోయింది. మరి ఆ లెక్కన మేము ఎక్స్ట్రా ఇస్తాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికంటే అన్న వీళ్ళు ప్రమాణాలు చేసిన వాళ్ళు ఎంతమంది ఎక్స్ట్రా ఇచ్చి కొన్నారు ఈ రోజు? అదే విధంగా రైతు సంబంధించిన బీమా యోజనలో వీళ్ళ షేర్ ఎంత కట్టింది? ఈ రోజు ఏదైతే దేశం మొత్తం ఈ రోజు ఎరువులు ఇస్తున్నాం, ఈ రోజు అక్కడక్కడ ఎరువుల సమస్య ఎందుకు వస్తున్నది? మరి ఇంతకుముందు ఆ సోదరుడు అన్నట్టు ఎరువులు ఏదైతే ఎరువులకు సంబంధించిన ఏదైతే మన ఇండస్ట్రీ ఉన్నదో అది కూడా మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. అంటే నరేష్ గారు కాంగ్రెస్ కూడా అంటోంది, అంటే ముఖ్యంగా వాళ్ళు విమర్శలు ఏదైతే ఫేస్ చేస్తున్నారో మీరందరూ, అంటే రుణమాఫీకి సంబంధించి కావచ్చు, రైతు భరోసాకు సంబంధించి పర్టికులర్ గా ఇవి బయటికి కనిపించేవి. సో అంటే ఏ రాష్ట్రం చేయని విధంగా రుణమాఫీ అనేది చేసింది కాంగ్రెస్ సర్కారే, కానీ దాన్ని చూడలేక ఓరవలేక ఇటువంటివి మాట్లాడుతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ అంటోంది. రైతు భరోసాకు సంబంధించి కూడా ఆలస్యమైన వాట వాస్తవమే, కానీ ఆ తర్వాత పడుతోంది. అయినా కూడా చేసిన వాటికి సంబంధించి చేసిన వాటికి కూడా కావాలనే చెయ్యలేదు, పూర్తి స్థాయిలో ఏమీ చెయ్యలేదు అన్నటువంటి ప్రొజెక్షన్ మీరంతా చేస్తున్నారు, విమర్శిస్తున్నారు అని చెప్పేది కాంగ్రెస్ వాయిస్. కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలలో ఏవి చక్కగా చేసి ఏది నిలబడ్డది మేడం? ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడికి పోయినాయి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎటు పోయినాయి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లకు ఇచ్చిన నిధులు ఎటు పోయినా ఎంతవరకు పోయింది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 100% ఫెయిల్ అయింది ఇల్లు కట్టియడంలో. బీఆర్ఎస్ పార్టీ రైతాంగం పట్ల ఫెయిల్ అయింది కాబట్టి ప్రభుత్వం మారింది. బీఆర్ఎస్ పార్టీ ఇన్ టైంలో జాబులు రిక్రూట్ చేయలేదు కాబట్టి ఫెయిల్ అయింది. ఈ రోజు నువ్వు జాబ్ క్యాలెండర్ పెట్టినావు, ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా వేస్తున్న లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయి. సో ఏ రంగంలో నువ్వు సక్సెస్ అయినావు అని చెప్పేసి నాకాడ ఏం పైసలు లేవని నువ్వే ఓపెన్ గా చెప్తూనే ఉంటివి. అసలు నన్ను చూస్తే పెద్ద అప్లోడ్ లాగా అమ్మ ఇటు వచ్చిన బాబు ఏమైనా పైసలు అడుగుతారు అన్నట్టు నన్ను ఒక దొంగలాగా చూస్తున్నాను చెప్తే ఒక ముఖ్యమంత్రి రాయి ఉండే. సో నువ్వు ఏం సాధించి ఎక్కడ కూడా అంటే నువ్వు అసెంబ్లీలో నిజంగా కూడా ఈ రోజు కేసీఆర్ మేము కూడా డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. సో ఒక ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్ గారు రావాల్సిందే, అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాల్సిందో. సో ఆయన చేసిన అభివృద్ధి ఏంది, ఈయన చేసింది ఏమున్నది? 72,000 చిల్లర కోట్లు వారసత్వంగా వచ్చిన అప్పుని 7 లక్షల కోట్లు ఎట్టుపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో వీళ్ళు చేసిన దేశం అప్పులు చెప్పరాదు, దేశం ఎంత అప్పులు చేసిందో చెప్తే బాగుండే. నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు 2014లో ఉన్న అప్పులు ఎంత భారతదేశానికి, ఈ రోజు చేసిన అప్పులు ఎంత మాట్లాడితే గాలికి మాట్లాడుతున్నారు. మీరు దేశం చేసినది ఎంత తెలుసా? చెప్తున్నాడు
పటేల్ గారు 130 లక్షల కోట్ల అప్పు చేసిరు ఒక్క దేశంలో. నిమిషం, గెస్ట్లకు ఒక వినతి. ముఖ్యంగా ఏ టాపిక్ లో ఉంటే అందులో ఉండి దానిపైన సబ్జెక్ట్ గా వెళ్దామంటే వెళ్తారు, లేదంటే ఒకరికొకరు విమర్శలు ఇదే విధంగా సరిపోతాయి. ఒకసారి కిరణ్ గారి అభిప్రాయం తీసుకుందామండి. కిరణ్ గారు, ఏంటి ఇప్పుడు ఓకే, అసెంబ్లీలో మీరు సరిగా టైం ఇవ్వరు, మీకు నచ్చంది మాట్లాడితే మైక్ కట్ అయిపోతుంది. సో బయట ఎక్కడో డిస్కషన్ అని అన్నారు, మీరే సవాల్ విసిరారు కాబట్టి వచ్చాము, కానీ మీరే సవాల్కి అటెండ్ అవ్వకుండా చర్చకు సిద్ధంగా లేరు అని చెప్పేసి బీఆర్ఎస్ అంటోంది. ఒకటైతే క్లియర్ మేడం, మేము చెప్పింది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి. గతంలో కూడా మనం ఎప్పుడైనా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కానీ లేదా కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులు కానీ చాలా సార్లు కేటీఆర్ గారికి, చాలా సార్లు కేటీఆర్ గారికి, కొన్నిసార్లు కేసీఆర్ గారికి ఛాలెంజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏ ఒక్క రోజైనా కేటీఆర్ గాని లేకపోతే వాళ్ళ మంత్రులు గాని వాళ్ళ లీడర్లు గాని వచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఒకటి నిరుద్యోగుల గురించి జాబులు ఎన్ని ఇచ్చిరన్న దాని గురించి ఛాలెంజ్ చేసినాం, వాళ్ళు రాలేదు. ఇంకోసారి డ్రగ్స్ దాని గురించి ఏదో ఛాలెంజ్ చేసినాం, వారు రాలేదు. ఎన్ని అప్పులైనా రాష్ట్రానికి ఎన్ని అప్పులైనా దేనికి పెట్టి అభివృద్ధి అనే దాని గురించి ఛాలెంజ్ చేసినాం, వారు రాలేదు. ఎన్నిసార్లు వీళ్ళు వచ్చి అటెండ్ అయ్యారు మేడం? ఇవాళ ఒక మీరు అన్నట్టు అసెంబ్లీలో టైం మీ ప్రకారం ఉంటుంది, బయట అయితే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రెస్ క్లబ్ లోకి వచ్చి ఇలా ఇప్పుడు వీళ్ళంతా వచ్చి ఒక చిల్లర గ్యాంగ్ వేసుకొని వచ్చి ఆడేస్తే ముఖ్యమంత్రి వచ్చి వాళ్ళకి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఉండేది. ఇది ఎక్కడైనా పద్ధతి ఉంటుందా? ఇదే విధంగా కేసీఆర్ గారు వస్తారా? దీన్ని మనం ఎవరైనా అడుగుదాం, మిమ్మల్ని కాదు ఇంకెవరైనా చిన్నపిల్లలైనా ఇలాంటి సందర్భాల్లో ప్రెస్ క్లబ్ లకు ఇంకాడికో రోడ్డు మీదకి వచ్చి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వాళ్ళకి అడిగిన దానికి సమాధానాలు చెప్పి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుందా? ఇవాళ మీరు కానీ ఛాలెంజ్ చేసిన మేము కానీ ప్రజాప్రతినిధులు ఎక్కడ అసెంబ్లీలో చర్చిస్తే దానికి రికార్డు ఉంటుంది, దానికి సైంటిటీ ఉంటుంది. కానీ మీరు అడ్డగోలుగా మేము వస్తున్నాం మీరు వస్తారా అంటే ఇదంతా ఎందుకు మేడం? ఒకటి సవాలు సిద్ధమైనప్పుడు ప్రతిపక్ష నేత నుంచి అసెంబ్లీ పెట్టండి, మేము వస్తాం, డేట్ మీరే ఫిక్స్ చేయండి, ఇదే మాటలు ఆ లెటర్ పట్టుకొచ్చి అంటే నిజంగా నువ్వు ఇలా గొప్పలాగా మిగిలిపోతుంటే నీ మాటలు ఇలా తెలంగాణ అసెంబ్లీ అయినా ఓకే, మరి టైం మాత్రం బాగా డెఫినెట్ గా మేము పెట్టడానికి రెడీగా ఉన్నాం. కాకపోతే ప్రతిపక్ష నేత కూడా దానికి పెట్టండి అని ఒక లెటర్ ఇస్తే నెక్స్ట్ డేనే లెటర్ ఇచ్చిన నెక్స్ట్ డేనే మేము అసెంబ్లీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడైనా రెడీ అంటారు కదా, మరి ఒక లెటర్ ఇప్పించండి. అసెంబ్లీలో పెడితే మీకు ప్రాబ్లం ఏంది? ఇవాళ అసెంబ్లీలో పెడితే మీకు ప్రాబ్లం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇప్పుడు కూడా బయటకు వచ్చి ప్రైవేట్ ప్లేసుల్లో చర్చలు పెట్టడు అంటే అన్లెస్ అది ప్రజల కోసం వచ్చి మాట్లాడడం తప్ప ఒక పార్టీలో ఇంకా ప్రతిపక్ష పార్టీలో ఇంకెవడో పిలిస్తే ముఖ్యమంత్రి వచ్చే పరిస్థితి ఉండదు. ప్రజల కోసం తప్ప ఎవరు పిలిస్తే వచ్చే పరిస్థితి అట్లా ఉండదు కూడా, అది ఆ సిస్టమ్ కూడా ఉండదు. కానీ ఇంకోటి మేడం, మేము అంటున్నాం ఇలా వీళ్ళు ఒకటే రైతులకు చేసిర్రు, మేము రైతు రుణమాఫీ రైతు భరోసా దేశంలో ఎక్కలేని విధంగా చేసిన అంటే కరెక్టే, దేశంలో ఎక్కలేని విధంగా రైతులకు సాయం చేస్తా అనుకురు చేసిర్రు. కానీ ఇలా రైతులకు దాని పేరు చెప్పి మిగతా సబ్సిడీలన్నీ ఒక్క సబ్సిడీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో మిగిలిపోయింది. వాళ్ళు చెప్పండి ఒక్క సబ్సిడీ ఏదైనా ఇచ్చి రాని, ఒక్క సబ్సిడీ కూడా ఇవ్వలేదు వాళ్ళు. అంటే ఒక రైతు ఒక 10,000 రూపాయలు ఇచ్చేసి మిగతా అన్ని ఇచ్చేసి ఇంకోటి దానికి అనుగుణంగా దానికి ఏమంటారు రిలేటెడ్ గా 1,00,000 రూపాయల రుణమాఫీని 10 సంవత్సరాలు డ్రాగ్ చేసి తీసుకొచ్చారు. అంటే 10 సంవత్సరాలు మీరు చేసిన మాఫీ ఏదైతే ఉంది 10 సంవత్సరాల్లో అది వడ్డీ కిందకే పోయింది తప్ప అసలుకి అట్లే మిగిలిపోయింది. రైతులందరూ డిఫాల్టర్లుగా మిగిలిపోయారు, వాళ్ళ సివిల్ స్కోర్ పోయింది, లోన్లు నెక్స్ట్ టైం లోన్లు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా. కిరణ్ గారు కరెక్టే. ఇప్పుడు చాలా వరకు సబ్సిడీ వచ్చేటువంటి వాటికి సంబంధించి వాళ్ళు పట్టించుకోకుండా ఒక్క పెట్టుబడి సాయంతో చేతులు దులుపుకున్నారు అని అనుకుంటే, ఆ పెట్టుబడి సాయంకు సంబంధించి 2 విడతలకు సంబంధించి మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. రుణమాఫీ మీరు ఇచ్చినటువంటి లెక్కకు సమాధానం ఒకటి. అండ్ దాంతోపాటు ఈ మధ్యలో రైతు బీమాకు సంబంధించి చనిపోయినటువంటి రైతులకు 5 లక్షలు ఏదైతే వచ్చేదో అది రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తున్నారు. అండ్ వాటితో పాటు మీరు వచ్చిన తర్వాత 19 నెలలు అవుతోంది. సో వాళ్ళు సబ్సిడీని పట్టించుకోలేదు, రైతులకు అన్యాయం చేశారు, పెట్టుబడి సాయం ఇచ్చి వదిలేశారు. అయితే పెట్టుబడి సాయం ఇవ్వడం వీటితో పాటు సబ్సిడీ ఇచ్చేటువంటి అంశాలకు సంబంధించి మీరు ఏ విధంగా చూశారు? ఒకవైపు ఎరువులకు కూడా ఎంత క్వాంటిటీ కావాలి రాష్ట్రానికి అనేది కూడా మీరు క్లియర్ గా పంపలేదు, అందుకోసమే లైన్ లో చెప్పులు పెట్టి నిలబడాల్సిన పరిస్థితి రైతులకు వస్తోంది అన్నట్టు బీఆర్ఎస్ విమర్శిస్తోంది. వీటన్నిటికి మీరు సమాధానం చెప్పాలి కదా మీ 19 నెలల్లో. డెఫినెట్ గా మేడం, డెఫినెట్ గా మేము 19 నెలల కాలంలో మాకు ఒక గతంలో మేము అనుకున్నట్టు అప్పు 4 నుంచి 5 లక్షల కోట్లు అనేది మేము అంచనా వేసుకున్నాం, దాని ప్రకారం మేము హామీలు ఇచ్చినాం. సో అయ్యి ఉంటే మేము హామీలు అన్ని మాక్సిమం కంప్లీట్ చేస్తున్న ఒక బీమాతో మేము హామీలు ఇచ్చినాం. వచ్చిన తర్వాత తెలిసింది అంటే కార్పొరేషన్లు ఎఫ్ఆర్బిఎం పరిధిలో అన్ని లెక్కలు చూసుకుంటే 7 నుంచి 8 లక్షల కోట్లకు పోయింది. ఆ సందర్భంలో మేము 2 విడతలు మీరు అన్నట్టు ఫస్ట్ 5,000 రూపాయలు ఇచ్చినాం, ఆ తర్వాత మేము చెప్పినట్టు 15,000 రూపాయలు ఇవ్వలేకపోయినా 2 విడతలు ఇన్స్టాల్మెంట్లు అదేదైతే ఉందో రైతు బంధు మేము ఇవ్వలేకపోయినా అది వాస్తవం, అది ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేస్తాం. రాబోయే రోజుల్లో డెఫినెట్ గా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు కూడా 12,000 ఇస్తున్నాం, బట్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బడ్జెట్ మీద దాన్ని 1,000 రూపాయలు పెంచుకుంటూ పోయి 15,000 రూపాయలు కంప్లీట్ చేస్తాం. ఒకటి మేము ఇచ్చింది మేమే ఇక్కడ వెనక పోయి మేము ఇవ్వలేదు అని దాన్ని ఏమంటారు
మేము సపోర్ట్ చేసుకొని అట్లా కాదు ఇట్లా కాదని చెప్పే పరిస్థితులు కాదు. మేము ఇయ్యలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా మేము ఇవ్వాల్సి వస్తుంది. దీన్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయండి. రాబోయే రోజుల్లో రైతులకు ఇంకొన్ని బోనస్లు కానీ లేదా బెనిఫిట్ అయ్యే విధంగా చేస్తామని నిలబడి చెప్పగలుగుతున్నాం, చేస్తున్నాం. ఇంకోటి కూడా మా ముఖ్యమంత్రి గారు వారు బీజేపీలు అంటారు మా దగ్గర పైసలు లేవని. అంటే మీ ఒక ప్రజలకు ఏం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాలో ఏం జరుగుతుంది, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు ప్రజలకు చెప్పదలుచుకున్నాం. అంటే ఇక్కడ ఏం ఉన్నది ఏం లేదు, ఎంత తప్పైంది, ఎంత తేవాల్సి వస్తుంది అనేది చెప్పదలుచుకున్నాం. దాని ప్రకారమే ఒక ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్, ఎందుకంటే ప్రజలకు ఇలా మాకు ఎందుకు ఇస్తలేరు అని ఒక అసహనానికి లేదా వ్యతిరేకతకి లోన్ కాకుండా పరిస్థితి ఇట్లా ఉన్నది మీరు కూడా అర్థం చేసుకొని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం. అంటే ఇంకా నేను అప్పులు చేసి మీకు ఇవ్వచ్చు, అప్పులు చేయడానికి ఇలా రాష్ట్రం అప్పులు అడిగితే మేబీ ఇస్తుండొచ్చు చాలా మంది, కానీ అప్పులు చేసి మీ నెత్తిన రుద్దడానికి నేను దానికోసం ఆలోచించలేను. ఇంకొంచెం బ్యాలెన్స్ గా కొంచెం తక్కువైనా మీకు ఇబ్బంది లేకుండా ఫ్యూచర్ లో ఇబ్బంది లేకుండా పోవడానికి అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా మీరు అన్నట్టు సబ్సిడీ గురించి మా దగ్గర ఇలా అన్ని సబ్సిడీలు కూడా అవి ప్యారలల్ గా రైతు బంధుతో పాటు నడుస్తా ఉన్నాయి. మీరు రైతులు ఎక్కడ ఏ పనిముట్లకు కానీ లేకపోతే డ్రిప్లకు కానీ దేనికి చేసినా ఈ సబ్సిడీ ప్యారలల్ గా నడుస్తూనే ఉంది. దానికి ఎటువంటి డోకా అవసరం లేదు. ఇక మరి రైతులు వీళ్ళు ఎందుకు దానికి ప్రతిపక్ష లీడర్లు ఎందుకు ఇబ్బంది పడుతుందో అర్థం కాదు. యూరియా గురించి మాట్లాడారు, యూరియా గురించి చెప్తాను నేను. యూరియా గురించి మేడం, యూరియా గురించి మాట్లాడారు. యూరియా గురించి మేము ఏమి తక్కువ ఆర్డర్ చేయడం కానీ లేకపోతే మేము ముందే లెటర్ రాకపోవడం కాదు మేడం. మేము 12 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా అవసరమని గతంలో ఎప్పుడో లెటర్ రాసినాం. కానీ కేంద్రం నుంచి రావాల్సిన యూరియా ఏదైతుందో అది 9.5 లక్షలు మాత్రమే మాకు రాష్ట్రానికి చేరింది. మిగతాది చేరకపోవడం వల్ల ఈ ఇబ్బందులు వస్తున్నాయి. దానికి మా తుమ్మల నాగేశ్వర గారు మళ్ళీ మాట్లాడిరు. బీజేపీ ఇక్కడ ఉన్న బీజేపీ కేంద్ర మంత్రుల్ని ఎంపీలు కూడా రిక్వెస్ట్ చేశారు, దయచేసి మీరన్నా మాట్లాడి మనకు రావాల్సిన ఏర్పాట్లు చేయండి అని చెప్పారు. కానీ దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీ 12 లక్షల మెట్రిక్ టన్నుల కోసం లెటర్లు రాయడం జరిగింది. మాకు ఎంత క్వాంటిటీ కావాలో చెప్పడం జరిగింది. మీ బీజేపీ నాయకులు మన అరుణమ్మ మాట్లాడింది, బండి సంజయ్ కూడా మాట్లాడు యూరియా విషయంలో మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడారు. మరి దేశ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పేం లేదు, దీన్ని నిందలేయాల్సిన అవసరం లేదు. మేడం ఇప్పుడు నేను సరే మిత్రుడు కిరణ్ మాట్లాడినట్టు డెఫినెట్ గా యూరియా నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమి నిధులు రావాలో, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమి పంపాలో అవన్నీ ఇన్ టైంలో పంపిస్తాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము అన్ని రాష్ట్రాలతో మాకు సమానమే, మాకు మీది మాది అని తేడా ఏముండదు. దీంట్లో మీరు సహకరించడం సహజం కావును. సో ఎందుకంటే ఆ వ్యవస్థ దేశమంతా ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధి కోసం పయనిస్తున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇక్కడ ఒక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఫస్ట్ గాంచి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒకటే మాట్లాడుతున్నాం. మీరిద్దరు ప్రజలు ఈ డ్రామాలు వేసుకుంటా, ఒక ఆయనేమో అక్కడ ఛాలెంజ్ చేస్తాడు బహిరంగ సభలలో, ఇంకొక ఆయనేమో ప్రెస్ క్లబ్ కాడికి వచ్చేసి ఆయన షోలు చేస్తాడు. సో వాస్తవం ఇవంతా కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి రాడు వచ్చి కూర్చోడు. నిజాన్ని కూడా వేదిక, చర్చా వేదిక అక్కడ ఉన్నది. నువ్వు 8 రోజులు 10 రోజులలో అసెంబ్లీ సమావేశాలు ఎందుకు ముగిస్తున్నావు? పెట్టు బాజాప్తగా, 1 రోజులు పెట్టు, 45 రోజులు పెట్టు, చర్చలన్నీ దిగండి. ఈ యొక్క తెలంగాణలో ఈ 10-12 ఏళ్ల సంవత్సరాలలో ఏమి జరిగింది అభివృద్ధి, ఎవరి కాలంలో ఏం జరిగింది, ఎవరి టైంలో ఏం జరిగింది. సో చర్చ అంటే వాస్తవాలు బయటకు వస్తాయి కదా. దీంట్లో అన్ని పార్టీల డిస్కషన్లోకి వస్తాయి. కేంద్ర పార్టీ తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున మేమేం చేసాము, తెలంగాణకు మేమేమి ఇచ్చాము కూడా డిస్కషన్లోకి వస్తాయి. ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ఈ రోజు సరే మేము వాళ్ళని కాపీ కొట్టామా వీళ్ళని కాపీ కొట్టామా అనేది పక్కకు పెడతాం. ఈ రోజు పిఎం కిసాన్ యోజన స్కీమ్ మేడం ప్రతి సంవత్సరం కరెక్ట్ గా ఇన్ టైం టు టైం రైతులకు పడుతున్నాయి. అది ఎలిజిబిలిటీ ఉన్న రైతులందరికీ కాదని చెప్పండి వాళ్ళిద్దరిని. ఈ రోజు సంబంధించిన ఏదైనా సరే రైతులకు సంబంధించిన సబ్సిడీల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏమేమి ఎక్కడికి ఇవ్వాలో అవన్నీ కూడా ఇస్తున్నాం. రైతులకు సంబంధించి మద్దతు ధరలు పెంచాం అన్ని. కాబట్టి నేను అదే అంటున్నాను, రైతులను మోసం చేయాలి, నేను గొప్ప అని చెప్పడం కాదు. మీరు డెఫినెట్ గా అసెంబ్లీలో చర్చ పెట్టాల్సింది వాస్తవమే మాట్లాడింది. ఇప్పుడు కేసీఆర్ వచ్చి ప్రెస్ క్లబ్ కాడ బహిరంగ సభలో రాలేడు, ఎందుకంటే యుద్ధ వాతావరణం సమీపిస్తుంది. ఎందుకంటే ఎవరికి కూడా తక్కువ లేడు. సరే చిల్లరగాళ్ళ మొదలగాళ్ళ మనం అనకూడదు, ఎందుకంటే రాజకీయాలలో రాజకీయ కార్యకర్తలు ఉంటారు అన్ని పార్టీలలో. కాబట్టి కూడా చిల్లరగాళ్ళు వేసుకొచ్చి అనడం కూడా నేను ఆక్షేపిస్తున్నాను. ఎందుకంటే ఎవరి షో వాళ్ళు చేసుకుంటారు. ఈ షోలు చేసి కాదు, వాస్తవాలు బయటకు రావాలి. తెలంగాణ రైతాంగానికి ఏం న్యాయం జరిగింది, టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏం జరిగింది, కాంగ్రెస్ ఏం జరుగుతుంది, ఇవన్నీ రావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు వాళ్ళు చర్చకు ఎందుకు రాలేరంటే, వాళ్ళు రుణమాఫీ సంపూర్ణంగా చేయలేరు కాబట్టి చర్చకు రాలేరు. రైతు బీమా ఎగ్గొడుతురు కాబట్టి చర్చకు రాలేరు. రైతు బంధు 2 కిస్తులే. ఆగు, నువ్వు మాట్లాడినావు, చాలా మాట్లాడినావు.
కిరణ్ గారు చాలా ఇంటరప్ట్ చేసుకోమని ఏమన్నా ఉంటే క్వశ్చన్ నేను అడుగుతలేదు. ఏ సోది కాదు ఏందా నువ్వు అసలు డెకోరం ఉందా నీకు డెకోరం ఉందా నీకు కిరణ్ గారు కిరణ్ గారు కిరణ్ గారు ఆగరాదయా నువ్వు ఏం చేసినవా నువ్వు రుణమాఫీ చేసినవా సంపూర్ణంగా నీ ఊరు కోదన్నాడు కిరణ్ నీ ఊరు కోదన్నాడు చెప్పినాం కదా కొండరెడ్డిపల్లి కోదామా కొడంగల్ కోదామా అని అడిగినాం నీ కొడంగల్ సంబంధించి రైతు బంధు కిరణ్ గారు మీ టైం అప్పుడు సమాధానం చెప్పుకోండి. 600 సంబంధించి మీరు 10 ఏళ్ళు నాంచింది ఒక్క సంవత్సరం ఆగాయా నువ్వు ఆగు కిరణ్ గారు కిరణ్ గారు నీ విషయంలో నువ్వు మాట్లాడుకో కిరణ్ గారు ఇద్దరు ఒకేసారి మాట్లాడితే జనాలకు అర్థం కాదండి. తెలుసా పద్ధతి లేదు కిరణ్ గారు ఇద్దరు ఒకేసారి మాట్లాడితే జనాలకు అర్థం ఆయన ఏమో మాట్లాడారు కదా ఒప్పుకున్నాం కదా శుభప్రద గారు వాస్తవాలు మాట్లాడకపోతే కిరణ్ గారు నువ్వు చేసినట్టుంటే కిరణ్ గారు ఒక్క నిమిషం శుభప్రద గారు ఇప్పుడు మీరు 10 ఏళ్లుగా చెయ్యండి ఒక్క విడతలో మేము చేశాము అన్నదాన్ని కూడా ప్రతిపక్షాలు ఒప్పుకోవట్లేదు, చేసిన విషయాన్ని కూడా ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. జోష్న గారు మేము గతంలో కూడా రైతు దీక్షలు పెట్టినాం, చెప్పినాం, సవాల్ విసిరాం రేవంత్ రెడ్డి గారికి. నీ కొండారెడ్డి పల్లికి పోదామా లేకపోతే నీ కొడంగల్ కాన్స్టిట్యున్సీకి పోదామా, ఎక్కడ రైతు రుణమాఫీ సంపూర్ణంగా అయింది, 2 లక్షల వరకు రుణమాఫీ అయింది అంటున్నావు కదా, సంపూర్ణంగా అయిందా అని ఛాలెంజ్ ఇస్తున్నా. నేను ఈ వేదిక ద్వారా కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా కాలేదు. తాండూర్ కాన్స్టిట్యున్సీ బషీరాబాద్ మండల్ నవల్గా గ్రామానికి చెందిన అనిల్ గౌడ్ వాళ్ళ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆ ప్రాంతం నుండి వాళ్ళ ఆయన రోజు వేధిస్తున్నాడు, 2 లక్షల మీద రుణం కట్టేస్తే 2 లక్షలు మాఫీ అవుతున్నావు, ఇప్పటివరకు మాఫీ కాలేదని చెప్పేసి. ఇట్లా వందలు ఉన్నాయి. మేము నిన్న కూడా తీసుకొచ్చినాం, రైతు బంద్ వేసినామన్నారు కదా వీళ్ళు, రైతు భరోసా. కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి 670 మంది రైతులకు రైతు భరోసా పడలేదు. ఆ లిస్ట్ కూడా తీసుకొచ్చినాం నిన్న. రైతులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకురు, 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకురు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆ లిస్ట్ కూడా తీసుకొని వచ్చినాం. అదేవిధంగా రుణమాఫీ కానటువంటి రైతుల లిస్ట్ కూడా తీసుకొచ్చినాం. ఇవన్నీ చాతగానటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్షం సవాల్ విసిరలే, చాలాసార్లు మేము చెప్పినాం కానీ ఆయన ఎప్పుడు రాలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరిరు, మేము రెడీ అన్నాం. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు రైతులు రాజులుగా ఉండే, ఈరోజు రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు, ఆనాటి రోజులు తీసుకొని వస్తామంటే మళ్ళా సమైక్య పాలన ఉన్నటువంటి రోజులు తీసుకొస్తారు. నీళ్ళని మొత్తం చంద్రబాబు కప్ప చెప్తున్నారు. నిన్న కల్వకుర్తి మోటార్లు ఎందుకు ఆన్ చేసిరండి, మేము చెప్పినాక హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత వరకు వీళ్ళకి సోయి లేనటువంటి వీళ్ళు ఎందుకు మొన్న ఏం చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాకు తెలుసు జూలై చివరన లేకపోతే ఆగస్టులో ఫస్ట్ వీక్లో మేము స్టార్ట్ చేస్తామన్నారు. మళ్ళీ నిన్న కల్వకుర్తి ఎందుకు స్టార్ట్ చేశారు అంటే నీళ్లు మొత్తం కూడా పోతిరెడ్డిపాడు నుండి చంద్రబాబు తాలూకా పోవచ్చు, ఇక్కడ కాళేశ్వరంలో కన్నెపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేయకుండా అక్కడ మేడిగడ్డ కిందికి పోయేసి మొత్తం కూడా పోలవరంకి బంకచెర్ల కూడా తీసుకుపోయే పరిస్థితి తీసుకుపోవచ్చు. గోదావరి మొత్తం కూడా జోష్న గారు గతంలో కూడా మనకి ఈరోజు వీళ్ళు చాలా వాదనలు చేస్తారు కదా, 34% ఒప్పుకొని వచ్చారు అని చెప్పి. వీళ్ళు కూడా అదే 34% మన సంతకాలు పెట్టొచ్చి వీళ్ళు వాడుకున్నది ఎంత, మొన్న కృష్ణానదిలో అంటే 27% వాడుకొని 65 టీఎంసీలు తెలంగాణకు వచ్చేటటువంటి వాటాని ఆంధ్రాకి అప్పచెప్పారు. 6.5 లక్షల ఎకరాలు పండేటటువంటి నీళ్ళని మొత్తం కూడా అప్పచెప్పి పాలమూరులో క్రాప్ హాలిడే ఇచ్చారు. వీళ్ళు ఆ రైతులకు రాజ్యం వీళ్ళు రైతులు మళ్ళా చెప్పులు ఎందుకంటే వేడి వేసిన రైతులకు వేడి వేసే పరిస్థితి ఎందుకు వచ్చిందండి. వీళ్ళు గిరిజన రైతులకు వేడి వేస్తారు. లగచెర్లలో సొంత కాన్స్టిట్యున్సీ, సీఎం సొంత కాన్స్టిట్యున్సీ, ఆయనకు గుండెపోటు వచ్చిందంటే వీళ్ళు రైతులకు బేడీలు ఇస్తారు. వీళ్ళు అదే విధంగా ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటే ఆడ రైతులకు బేడీలు ఇస్తారు. వీళ్ళు రైతు రాజ్యమా, ఎక్కడ రైతుల రాజ్యం ఉన్నది? మొత్తం కూడా కాంగ్రెస్ లో ఎమర్జెన్సీ పాలన, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలన తెలంగాణ నడుపుతున్నారు. మీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే తట్టుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు కేసీఆర్ని తట్టుకుంటారా? మీరు కేసీఆర్తో పోల్చుకుంటారా? రేవంత్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడతారండి? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతుండా, నేను పేగులు తీస్తా, మెడలు వేసుకుంటా, కనుగుడ్లతో గోటిలాడతా, ఇదా అండి ముఖ్యమంత్రి గారు? అందుకే ముఖ్యమంత్రి గారు మాట్లాడలేరు, ఎప్పుడు కూడా మాట్లాడలేరు. స్థాయి దిగజారు ఎప్పుడు మాట్లాడలేరు, స్థాయి దిగజారు ఎవరు మాట్లాడలేరు. ఆయన చెప్పింది ఏంది? రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ విసిరి నేను వస్తా, కాంగ్రెస్ నాయకులను తీసుకొని వస్తా అన్నాడు. మా కేటీఆర్ గారు వచ్చి టీఆర్ఎస్ నాయకులు వచ్చారు. వీళ్ళకి చిల్లరోళ్ళకి చిల్లరగాళ్ళకి కనిపిస్తారు. చిల్లరోళ్ళు వచ్చిర్రు అని చెప్తారు కేటీఆర్ అంట. నిన్న కిరణ్ గారు ఎవరు చిల్లరగాళ్ళు? మీరు నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పింది కదా కాంగ్రెస్ నాయకులను తీసుకొని వస్తాను, కాంగ్రెస్ వాళ్ళు అంత చిల్లరగాళ్ళ ఏం మాట్లాడతారండి? నిన్న ఎంపీలు ఎమ్మెల్యేలు కిరణ్ యాదవ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ప్లీజ్ కిరణ్ గారు. మేడం
మేడం వారు నేను క్లియర్ గా చెప్తా ఉన్నా. ఒక్కటే విషయం మేడం, వాళ్ళు కొడంగల్లో 600 మందికి రాలేదంటారు. ఒక నియోజకవర్గంలో 2.5 లక్షల మంది దాకా ఉంటారు. ఇలా 600 మందికి సంపూర్ణంగా కాలేదంటే ఏదైనా ఒక పథకంలో ఎక్కడైనా ఒక 2.5 కాన్స్టిట్యున్సీ మొత్తం తీసుకుంటే 2.5 లక్షల మందిలో 600 మందికి కాలేదు అంటే అది ఎంత పర్సెంట్ అయినా అనేది మీరు చెప్పండి మేడం. దానికి మేమట్లే మీరు 2.5 మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం 3 కోట్ల మందికో 4 కోట్ల మందికో ఎవరికైతే రుణం ఉందో అందరికీ అవుతుంది అయిపోయింది అని కూడా చెప్పలేదు మేడం. ఎందుకంటే అది రకరకాల ప్రాబ్లమ్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ, బ్యాంక్ ప్రాబ్లం కానీ, లేదా రైతుల ప్రాబ్లం కానీ రకరకాలుగా ఉండుంటే కొన్ని మిగిలిపోయి ఉంటాయి. దాంట్లో మేమే పోట్లే. కానీ మొత్తం వీళ్ళు ఏంటంటే 600 మందికి రావట్లేదని చెప్పి ఏదో తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాం అని చెప్తా. అంటే మీకు ఇది కరెక్టా మేడం? 2.5 లక్షల మందిలో 600 మందికి రైతుల సంఖ్య ఎంత? రైతు బంద్ అది కంప్లీట్ ఇచ్చినామన్నారు వీళ్ళు. నేనేమంటా మేడం, సంపూర్ణంగా ఇచ్చినామంటారు. 2.5 లక్షల మంది ఉంటే రైతులు ఎంత మంది ఉండనే మేడం? సార్ మీరు అన్నట్టు 10,000 మంది, 20,000 మంది, 50,000 మంది, 600 మంది అనేది ఒక చిన్న నెంబర్. కానీ వాళ్ళకు కూడా అవుతుంది. కానీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల కాలేకపోవడానికి బ్లేమ్ చేసే పరిస్థితి కరెక్ట్ కాదు. రైతు బంధు రాదు కదా, రైతులకే రైతు బంధు వస్తుంది. రైతు లెక్కలే తీసుకోవాలి. ఎంతమంది రైతులు జ్యోత్స్న గారు, నేను ఇలా రైతు ఆ వ్యవసాయ అధికారిని కాదు నాకు ఎంతమంది చెప్పడానికి. నేనేమంటా ఉన్నందరు రైతుల్లో 600 మంది కాలేదంటే నేను ఒప్పుకుంటా. వాళ్ళకు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైనా ప్రాబ్లం ఉంటే చూస్తాం. కానీ ఇలా 600 మంది పట్టుకు కాలేదంటే నేనేమంటే 10 సంవత్సరాల్లో ₹1,00,000 రుణమాఫీ ఎంత మందికి అయింది, ఎన్ని సంవత్సరాలు చేసిరో ఒక ఆన్సర్ ఇస్తే నిజంగా నా తప్పు ఒప్పుకుంటా మేడం. 600 మంది కాలేకపోవచ్చు, కాలేదేం కావచ్చు. కానీ 10 సంవత్సరాల్లో ₹1,00,000 రుణమాఫీ ఎంత మందికి చేసిర్రు, కంప్లీట్ గా చేసిర్రు, 10 సంవత్సరాలు ఎందుకు పట్టింది అనేది నేను అడుగుతా ఉన్నా. మీరు 17,000 కోట్ల కోసం 10 సంవత్సరాలు తీసుకున్నారు. నేను 21,000 కోట్ల కోసం సంవత్సరం కాలంలో 21,000 కోట్లు మేము అరేంజ్ చేసి ఇంత అప్పుల కుప్పగా మారిన రాష్ట్రంలో కూడా 21,000 కోట్లు అరేంజ్ చేసి మీరు ఒక్కసారి చెప్పండి. నంబరు వాళ్ళది 28,000 కోట్లు. ఎవరి నెంబర్ మేడం? వాళ్ళ రుణమాఫీకి సంబంధించి మీరు అన్న 10 ఏళ్లకే, కానీ 28,000 కోట్లు, 17 కాదు. మేము 28,000 కోట్లు చేయాలి, 21,000 కోట్లు చేసిరని వారు అంటారు. ఎస్ మేడం, 10 ఏళ్ల కాలంలో 28,000 కోట్లు వాళ్ళు చేసిరంటారా మీరు? వాళ్ళది మీరు చెప్పిన లెక్క అది. ఇంతకు ముందు అంటే వాళ్ళు 10 ఏళ్లలో 28,000 కోట్లు రుణమాఫీకి కేటాయిస్తే మేము 21,000 కోట్లు ఖర్చు చేశాము అని చెప్పేసి అన్నారు. అయితే వీళ్ళు అంటున్నారు 16 నుంచి 17,000 కోట్ల వరకు మాత్రమే జమ అయ్యాయి, ఇంతవరకు జమ అవని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు 12 అంటున్నారు. ఇది వీళ్ళ విమర్శ. ఈ పాయింట్ మీరు చెప్పిన లెక్క మేడం వాళ్ళు ఏదైనా ఇప్పుడు మేడం మేము ఇంత 8 లక్షల కోట్ల ఉన్న అప్పుల రాష్ట్రంలో కూడా 21,000 కోట్ల రూపాయలు రైతుల కోసం వెచ్చించాం. తర్వాత 9,000 కోట్లు కూడా వెచ్చించాం. ఇంకా 12,500 కోట్లు ఫ్రీ కరెంట్ కోసం వెచ్చించాం మేడం. ఇన్ని వేల కోట్లు ఒక సంవత్సర కాలంలో 8 లక్షల కోట్ల అప్పున్న రాష్ట్రంలో తీసి మేము రైతుల కోసం ఇచ్చినామంటే మా చిత్తశుద్ధి మీరు మాట్లాడాలి. విమర్శ ఏంటో నేను క్లియర్ గా చెప్పనా. రైతు బంధు ఏదైతే ఉందో 2 విడతలలో 7,000 కోట్లు, వాటికి సంబంధించిన అమౌంట్ ఆపేసి దానికి ఇంకో 2,000 కోట్లు 3,000 కోట్లు అదనంగా జత చేసి ఈ రుణమాఫీ చేశాము అని చెప్పారు అనేది వాళ్ళ వర్షన్. ఆ 2 విడతల్లో కనుక వచ్చేది ఉంటే కనుక ఈ 17,000 కోట్లు అటే వెళ్ళిపోయేవి. మహా అయితే మీ దగ్గర 3,000 కోట్లు అట్లా అదనంగా మిగిలేవో, ఆ అప్పు ఆగేదో చేయకుండా. ఇది వాళ్ళ వర్షన్. రుణమాఫీ చేశారంటే అవి 2 ఆపిట్ ఇచ్చారని. మేడం మేము అంటున్నాం అంటే మేడం పైసలు రాష్ట్రంలో పైసలు లేని కారణంగా మేము ఇవ్వలేకపోయినాం. ఫ్యూచర్ లో అవి కూడా ఇస్తాము అని చెప్తా ఉన్నాం. లేని ఇప్పుడు మీరు అప్పులు తెచ్చి అప్పుల కుప్పగా మార్చి ఇవ్వమంటే రెడీ మేము ఇస్తాం. ఇలా 2 విడతలు కాదు, వచ్చే 4 విడతలు కూడా ఒకేసారి ఇవ్వమంటే కూడా ఇస్తాం అప్పులు తెచ్చి. అది ఎవరు కట్టాలి మేడం? అది రాష్ట్ర ప్రజలే కట్టాలి కదా. ఇలా గతంలో లాగా అడ్డగోలుగా ఏడాపేట అప్పులు చేసుకుంటా పోయి అడుగుతున్నా. మీరు ఒకరికొకరు మాట్లాడుతున్నారు అనుకోండి, జనాలకు అర్థం మీరు అడిగినందుకు వెరీ క్లియర్ మేడం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మేము గతంలో ఆ ఇన్స్టాల్మెంట్ ఇవ్వలేకపోయినాం. రాబోయే రోజుల్లో అది కూడా కల్పిస్తాం. మేము కూడా అప్పులు చేసి ఇవ్వాలనుకుంటే వచ్చే 4 ఇన్స్టాల్మెంట్ కూడా ముందే ఇవ్వగలుగుతాం. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజలందరినీ ఆత్మహత్యలు చేసిన విధంగా మేము చేయొచ్చు. కానీ గతంలో మాదిరిగా వారు అన్నారు ఇలా 600 మంది ఆత్మహత్యలు చేసుకోరు రైతుల సంఖ్య. అంటే గతంలో పోడు రైతులకు చెట్లకు గట్టి కట్టేసింది ఎవరు? మిర్చి రైతు ఖమ్మంలో మిర్చి రైతుల్ని సంఖ్యలు వేసి జైల్లో పెట్టింది ఎవరు? మేము ఇలా మేబీ అక్కడ ఉన్న పోలీసులు అత్యుత్సాహం చేస్తే పోలీసు అధికారిని సస్పెండ్ చేస్తాం. ఇది అనవసరమైన చర్య, మీరు ఎందుకు చేశారని సస్పెండ్ చేస్తాం. కానీ మీ రోజుల్లో ఆ పరిస్థితి లేదు. చాలా మంది రైతులు అప్పుడు కూడా ఆత్మహత్యలు చేసుకోరు. మీరు ఓరేస్తే ఊరి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇలా ఓరి చేస్తాను. ఇంకో విషయం కూడా మేడం, మీరు పదే మేడం ఒక విషయం చెప్తాను. ఒక్కడే విషయం, ఇలా మేము దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యాన్ని కూడా ప్రతి ఒక్కరికి అందించే విధంగా చేస్తా ఉన్నాం. మీరు దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మేము అది కూడా మేము హామీలు చెప్పలే కదా, అది కూడా చేస్తా ఉన్నాం. ఇలా ప్రతి నియోజకవర్గాన్ని 200 కోట్ల రూపాయలు పెట్టి ఇంటర్నేషనల్ స్కూల్ కట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎన్నో చేస్తా ఉన్నాం. అంటే
నేను ఎందుకన్నాను మేడం, ఇంత అప్పుల కుప్పగా ఉన్నా మేము ఎక్కడో దగ్గర అరేంజ్ చేసి చేస్తా ఉన్నాం మేడం. మీరు ఏదో తక్కువ చేసి మాట్లాడడం, అసలు ఏమీ చేయలేదని మాట్లాడడం ఇది సరికాదు. మీరు చేసిన దాంతో పోల్చుకోవడం మేము చాలా గొప్పగా చేసినాం ఈ సంవత్సరాల కాలంలో. నరేష్ గారు, మాకున్న టైంలో చాలా టైం నుండి వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ వాళ్ళ వాయిస్ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఇద్దరి వ్యవస్థ చూస్తే టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులది ఇక తుపాకి రాములు లాగా ఉన్నాయి మాటలు. ఎవరికి ఎవరు తక్కువ లేరు, దొండే. ఇక్కడ మనం మేము భారతీయ జనతా పార్టీ తరఫున చాలా అంటే ఓ లెక్క ప్రకారంగా మాట్లాడుతున్నాము. సరే, నువ్వు ఒక ఆయన స్టేడియంలో కానీ ఇంకొక ఆయన క్లబ్లలో కాదు సవాళ్ళు ప్రతి సవాలు తీసుకోవాల్సింది. ఇవన్నీ నిజంగా కూడా చర్చకు వచ్చే స్థలాలు రావు కూడా. అక్కడ వాతావరణం ప్రశాంతత దెబ్బతినవచ్చు. ఇవన్నీ కూడా రకరకాల ఉద్దేశాలతో ఎవరు కూడా ఎన్వో చేయరు. అవన్నీ కూడా ఇబ్బంది అవుతుంది, లా అండ్ ఆర్డర్ కూడా. ఇక్కడ నిజంగా కూడా ప్రజలు ఎన్నుకున్న ఏదైతే అసెంబ్లీ ఉన్నదో వీళ్ళందరూ రిప్రజెంటేటివ్స్ అక్కడ ఉన్నారు. సో ప్రతిపక్ష నాయకుడు రావాల్సిందే, మాట్లాడాల్సిందే, వీళ్ళు మాట్లాడాల్సిందే. సో అక్కడ డెఫినెట్ గా చర్చ జరగాల్సిందే. చర్చ జరిగితే ఉన్న స్కీమ్స్ ఏంటి, అసలు దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఉన్న స్కీమ్లు ఏంటి, ఏ స్కీమ్ కు ఎంత ఇచ్చారు, ఏ స్కీమ్ కు ఎంతమంది బెనిఫిట్ అయ్యారు, ఇవన్నీ వాస్తవ రూపంలో ప్రజలకు తెలవాల్సిందే. అంతేగాని ఉనికి కోసం రాజకీయాలు చేయడం అనేది సమంజసం కాదు. మేమున్నాము, మేము వెనకబడలేదు, మేము ఉన్నామని చెప్పి ఈ ఉనికి రాజకీయాలు కనిపిస్తున్నాయి తప్ప బీఆర్ఎస్ కానీ వీళ్ళే కానీ ఉనికి రాజకీయాలు. సో రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ల దృష్ట్యా మేము ఇంత చేసినాం అంత చేసినాం అని వాళ్ళ యొక్క ఉనికిని చాటుకునే రాజకీయాలు చేస్తుంది తప్ప వాస్తవాలు ప్రజల దృష్టికి తీసుకుపోతలేరు. కాబట్టి ఇలాంటి డ్రామా రాజకీయాలు ఇద్దరు రెండు పార్టీలు కట్ చేయాల్సిందే. వాళ్ళు నరేష్ గారు, కిషన్ రెడ్డి గారికి కూడా రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు. మరి అదే అంటున్నారు, డ్రామా అసెంబ్లీకి రారు. సో బయట ఎక్కడో లొకేషన్ పెట్టుకొని మళ్ళీ చర్చించుకోవాల్సిందే. అంటే కిషన్ రెడ్డి గారు కాదు మేడం, కిషన్ రెడ్డి గారు రాకపోవచ్చు, ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి పార్లమెంటేరియన్. బట్ ఇక్కడ విషయం ఏంటంటే వారు మా యొక్క ఎమ్మెల్యేలు ఉన్నారు, మా యొక్క ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి గారు వాయిస్ వినిపిస్తారు. బాధ్యతగా మేము ఏం చేసినాం ఈ రాష్ట్రానికి చెప్తాం 12 ఏళ్ల నుంచి. అంతేగాని మేమే వెనకబడిన వాళ్ళం కాదు మేడం. మేము మీ లెక్క ప్రకారం ఏ పథకానికి ఎంత ఇచ్చినాం, ఏది ఏం చేసినా బాధ్యతగా చెప్తాం. మేము దాంట్లో మేమే వెనక మేము, ఎందుకంటే మేము చేసాం కాబట్టి సగౌరవంగా చెప్పుకునే దమ్మున్నది మాకు. ఈరోజు రాష్ట్రం వీళ్ళు ఈ విధంగా అభివృద్ధి చెందుతున్నాయంటే, ఈరోజు దేశంలో ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చి రేపు 3వ స్థానానికి రాబోతున్నాం అంటే ఈ దేశంలో మేము కల్పించిన మౌలిక వసతుల దృష్టినే ఇవన్నీ కదా. ఇవన్నీ కాదనేది నిజాం కదా. కాబట్టి ఇవన్నీ చెప్పే ధైర్యము, ఈ రైతులకు చేసే దమ్ము ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకే ఉన్నది. డెఫినెట్ గా అసెంబ్లీ సాక్షి చెప్తాం. అసలు కిషన్ రెడ్డి తరఫున వచ్చి మాట్లాడతారు డెఫినెట్ గా. కాబట్టి ఈ యొక్క పబ్లిక్ కగాల్బాను మిసాల్ ఇప్పుడు వెనకట మల్లారెడ్డి అన్నట్టు బస్తీ మీద సవాల్ అన్నట్టు ఇలాంటి నాయకులంతా ఈ జోకర్ గాలు బ్రోకర్ గాలు ఎక్కువైపోయి రాజకీయ వ్యవస్థ పోతుంది తప్ప అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు ఎన్నడూ జరుగుతున్నాయండి? ఏం జరుగుతున్నాయి అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు? ఈ అర్థవంతమైన చర్చలు జరిగింది కాబట్టి అసెంబ్లీలో మనం తెలంగాణ సాధించుకున్నాం, తెలంగాణ గురించి మాట్లాడినాం. కానీ ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఏం నడుస్తున్నాయి? అంటే తందానే ఎవరికి వారు చేయడం తప్ప ఏం నడుస్తున్నాయి ఈరోజు? ఈవెన్ బీజేపీకి సంబంధించి కూడా బయట మాట్లాడినప్పుడు, మీడియా ముందు మాట్లాడినప్పుడు ప్రముఖమైనటువంటి నేతలు అవి మాత్రమే హైలైట్ పాయింట్స్ గా ఉంటున్నట్టు ఉన్నాయి. మేడం ఏమైనా సరే, ఏం నేతలు ఎవరు మాట్లాడారు ఏదైనా సరే మేము రెడీగా ఉన్నాము. మీరు ఇచ్చే సవాళ్ళు ప్రతి సవాలు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతామని ఓపెన్ గా చెప్తున్నాం. అంతేగాని మీరు కాల్చుకోరని మేము కాల్చుకోవాలా, మీరు వాత పెట్టుకున్నారని మేము పెట్టుకోవాలా? పులిపులే మరకలు వేసుకున్నంత మాత్రం పులి ఎప్పుడు కాలేదు, నక్కనే పులిపులే. కాబట్టి ఈ నక్క జీతుల మారి వేషాలు మానుకోవాలని ఇరు పార్టీలకు మేము చెప్తున్నాం. ఓకే, శుభప్రద్ గారు. మేడం వీళ్ళు చాలా చెప్తారు, కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు. బీజేపీ ఏం చేయలేదు, తెలంగాణకి ఏం చేయలేదు కాబట్టి వీళ్ళకి ఏం లేదు, చర్చ చేయడానికి లేదు. కిషన్ రెడ్డి గారు స్వీకరించేది లేదు, కిషన్ రెడ్డి గారు చేసేది లేదు. ఒక్క నిమిషం, బీజేపీ ఈరోజు అప్పుల రాష్ట్రం ఏమొస్తున్నది చెప్పాలి. అదే పిఎం కిసాన్ అని 6,000 వేస్తారు. బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈ ఎరువుల రెక్విజిషన్ కు సంబంధించి కాస్త ఆలస్యం చేశారు. అండ్ చాలా సబ్సిడీల వరకు ఇచ్చేటువంటివి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇది రెండు, అంటే ఈ ప్రయోజనాలు ఏదైతే ప్రాయోజితంగా ఉంటాయో వాటికి సంబంధించి షేరింగ్ దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు సరిగా జమ చేయకపోవడం కావచ్చు, కొన్ని పనిముట్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సినవి కావచ్చు, ఫసల్ బీమా అంటే పంట నష్టానికి సంబంధించి కూడా ఆ బీమాకు సంబంధించి కూడా మీరు ఆ ఇన్సూరెన్స్ దానికి డబ్బులు కట్టకపోవడం కావచ్చు, దాంట్లో 2021లో జాయిన్ అయ్యారు. సో వీటన్నింటికి సంబంధించి మరి ఆ సెంట్రల్ స్కీమ్ రావాలి అంటే, ప్రయోజనం పొందాలి అంటే జాయిన్ అవ్వాలి కదా రాష్ట్ర ప్రభుత్వాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు జాయిన్ కావాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి పక్కకేమో నువ్వు పోలవరానికి జాతీయ హోదా ఇస్తావు,
తెలంగాణలో ఉండేటటువంటి కాళేశ్వరం కావచ్చు, వాళ్ళ సుష్మా స్వరాజ్ గారు బతుకున్నప్పుడు పాపం ఆమె చివరి కోరిక లేక కానీ ఇక్కడ ప్రామిస్ లేక భావించాలి. ఎందుకంటే తెలంగాణలో ఆమె ప్రామిస్ చేసింది పాలమూరుకు వచ్చి, పాలమూరు రంగారెడ్డికి మేము రేపు అధికారంలోకి వస్తే జాతీయ హోదా ఇస్తా అన్నది. ఆమె ప్రామిస్ అన్న తీసుకొని చేయాల్సి ఉండే. వీళ్ళు ఏది చేయలేదు. ఐటీఐఆర్ మొత్తం కూడా ఖతం చేసిర్రు. ఐటీఐఆర్ ఉండే గిరిజన యూనివర్సిటీ ఏమైంది? 10 కోట్లు కేటాయించారు, దాన్ని ఎక్కడ పోయిందో అక్కడ పోయింది. ఈరోజు నవోదయ విద్యాలయాలు కేటాయించలేనటువంటి పరిస్థితి. ముందు వీటికి సంబంధించి చెప్పండి. అంటే కేంద్రం ఏం చెయ్యలేదు, ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏం చేయలేదు అంటే మేడం, ఇప్పుడు రైతులకు సంబంధించి గోసా మొత్తం కూడా ఫస్ట్ నీళ్లు రావాలి తెలంగాణ రైతులకు. నీళ్లు లేకనే కదా మొత్తం కూడా నీళ్ళంతా కూడా ఇది ఎత్తుపైన ఉన్న తెలంగాణ మొత్తం కూడా నీళ్లు పల్లమెరుగు అని చెప్పి గత పాలకులు చెప్పి మొత్తం కూడా ఆంధ్రాకు రాయలసీమకు తరలించుకుపోయారు. అందుకే కదా మేము అడుగుతున్నది ఏంటంటే నీళ్ళకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావాలి తెలంగాణలో, మీదుకున్నాం కాబట్టి దానికి సాయం చేయమన్నాం. మిషన్ భగీరథ అని చెప్పేసి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నీతి ఆయోగ్ చెప్పింది 22,000 కోట్లు ఇయ్యని చెప్పేసి నీతి ఆయోగ్ సిఫారసు చేసింది కేంద్ర ప్రభుత్వానికి. అయినప్పటికీ వీళ్ళు ₹1 ఇయ్యలే, ఒక్క నయా పైసా వీళ్ళు ఇవ్వలే. వీళ్ళు ఇచ్చేది ఏంటంటే ఏవైతే డివల్యూషన్ ఫండ్స్ ఉంటాయో రాష్ట్రం నుండి ₹1 పోతే వాళ్ళు ఇచ్చేది 42 పైసలు వాళ్ళు మాత్రమే కేవలం రిటర్న్గా చెల్లిస్తున్నటువంటి చూస్తున్నాం. అన్ని పథకాలకు సంబంధించి కూడా వాళ్ళు ₹1 పోతే 42 పైసలు మాత్రమే రాష్ట్రానికి తిరిగి చెల్లిస్తున్నారు. అట్లాంటిది ఈరోజు అప్పుల గురించి మాట్లాడాడు సోదరుడు, అప్పుల గురించి మాట్లాడాడు. దేశం అప్పులు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చే వరకు దేశం అప్పులు 54 లక్షల కోట్లు. ఈరోజు దేశం అప్పులు 186 లక్షల కోట్లు. అంటే 132 లక్షల కోట్లు మీరు దేశానికి అప్పు చేశారు కదా. మీరు సంక్షేమం వద్దంటారు, వీళ్ళు రుణమాఫీ చేయమంటారు. రుణమాఫీ వాళ్ళ పాలసీ కాదు, కేంద్ర పాలసీ కాదు. రైతులకు రుణమాఫీ చేయమంటారు, వీళ్ళు కార్పొరేట్ సంస్థలకు మాత్రం లక్షల కోట్లు రుణమాఫీ చేస్తారు. మొన్న అనిల్ అంబానీ గారికి 45,000 కోట్లు రుణమాఫీ చేశారు. ఇట్లా వీళ్ళు చేసేదంతా కార్పొరేట్లకు, ఆదానీలకు, అంబానీలకు మాత్రం మోడీ గారు మంచిగా చేస్తున్నారు తప్ప రైతులకు రుణమాఫీ చేయలేరు. రైతులు ఎందుకు అంటే ఢిల్లీకి పోయి ధర్నాలు ఎందుకు చేశారు? ఆ నల్ల చట్టాలు తీసుకొని వస్తే రైతులకు వీళ్ళు చేసింది మొత్తం కూడా నల్ల చట్టాలు వేస్తే మొత్తం కూడా ధర్నాలు చేసి వాళ్ళ మీద టియర్ గ్యాస్ కొట్టి వాళ్ళ మీద వాటర్ క్యాన్లు కొట్టి అవన్నీ చేసిన తర్వాత ఎంతమంది రైతులు చనిపోయారు. రైతు చట్టాలకు మొదట్లో మీరు మద్దతు ఇవ్వలేదు. మేము రైతు చట్టాలు అంటే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉంది, బలం ఉంది కాబట్టి వాళ్ళు చేసుకునే పరిస్థితి ఉందని చెప్పినాం తప్ప మేము మద్దతు ఇస్తే ఆ రైతులు చనిపోయినటువంటి వాళ్ళకి మేమెందుకు సాయం చేస్తాం? చనిపోయినటువంటి రైతులకు, ఆ ఢిల్లీ ఆందోళనలో చనిపోయినటువంటి రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాయం చేసింది. మీరేం సాయం చేయలేరు. మీరు దేశాన్ని ఏం చేస్తున్నారు? నరేష్ గారు, మీరు తెలంగాణ మీద వివక్ష చూపిస్తున్నారు, అందరూ కాళేశ్వరానికి కేంద్రం ఎంత చేసిందో చెప్తాను. ఒక నిమిషం తర్వాత నువ్వేద్దు అన్న, తర్వాత నువ్వేద్దు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి FRBM పరిమితికి మించి అప్పు తీసుకున్నామని చెప్పేసి మాకు వచ్చేటటువంటివి అన్ని కూడా కట్ చేసిర్రు, పెనాల్టీలు వేసిర్రు. కానీ మళ్ళీ పోలవరానికి ఏమో మీరు 40,000 కోట్లు FRBM పరిమితి మించి ఈరోజు పోలవరం బనకచెర్ల లింక్ కి అనుమతులు ఇవ్వబోతున్నారు. మీరు ఎప్పుడు కూడా సవితి తాగిపోయమనే కృష్ణానది మీద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమంటే 9 సంవత్సరాలు ఏర్పాటు చేయలేరు మీరు. ఒక నిమిషం నరేష్ గారు, మీ వాయిస్ కూడా తీసుకుంటా, ఫైనల్ గా మీ వాయిస్ తీసుకుంటా. కిరణ్ గారు, మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు అప్పులకు సంబంధించి గతంలో ప్రస్తావించారు, ఇంత అప్పు అని తెలియదు అని అన్నారు. బట్ అంటే ఆ పథకాలు కంటిన్యూ చెయ్యకపోగా అప్పు కూడా 2 లక్షల కోట్ల వరకు చేశారు. వాటికి ఏం చేశారు మరి? అంటే స్పెషల్గా అంటే గత ఏవైతే కంటిన్యూ అవుతున్నాయో పథకాలు, అందులో అరకొరగా చేయడము అండ్ దాంతోపాటు అప్పు పెద్ద ఎత్తున చేయడం. ఇంకొక 3 ఏళ్ళు కనుక అవుతే కనుక మీ అప్పే 5 లక్షల కోట్ల వరకు అయ్యే అవకాశం ఉంటుంది ఒక్క విడతలో. మేడం, మేమేమంటున్నాం అంటే గతంలో మాదిరిగా మేమేమి కాళేశ్వరం లాంటి అంటే యూజ్ లేని ప్రాజెక్టులు తీసుకొచ్చి ₹1,00,000 కోట్ల పెట్టదలుచుకోలేదు మేడం. మేము తీసుకున్న అప్పులో ఖచ్చితంగా మొత్తం మేజర్ భాగం మేము ఇలా సంక్షేమ పథకాల వైపు మళ్ళీ మేము ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మాక్సిమం గ్యారెంటీలు ఇవ్వాలి. ఏదైతే ఫ్రీ బస్ గానీ, మహాలక్ష్మి గానీ, లేదా ఫ్రీ కరెంట్ గానీ, లేదంటే గ్యాస్. కిరణ్ గారు, మహాలక్ష్మి వస్తలేదు, 2,500 పడతలేవు. నేను బస్సు ఫ్రీ గురించి చెప్పిన మేడం, దానికి పక్కనే గుట్టలాగా ఉంటుందని చెప్పగానే సో మేము గ్యాస్ ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, ఇలా 60,000 జాబులు ఇచ్చినాం. తర్వాత మేము ఏదైతే ఇంద్రం మిల్లు ఉన్నాయో 4,500 అంటే 4,00,000 ఇంద్రం మిల్లకు మేము ఇలా శ్రీకారం చుట్టాం, అందరికి ప్రొసీడింగ్స్ ఇచ్చినాం.
ఇలా మీద అన్ని రకాలుగా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా సంక్షేమ పథకాలను ఇచ్చుకుంటూ పోతున్నాం. ఈ ఫ్రీ ఏదైతే సన్న బియ్యం ఏందో దానికి ఆ పథకం కూడా పెద్ద దేశంలో చరిత్రలో మిగిలే విధంగా ఆ పథకం తీసుకొచ్చినాం. ఇలాంటి ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు స్కూల్స్ 200 ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు పెట్టి స్కూల్ కట్టిస్తా ఉన్నాం. ఈ విధంగా మీరు చేసిన ప్రతిది కూడా ప్రజల సంక్షేమం వైపు తీసుకురావడానికి మేము ముందుకు పెడతా ఉన్నాం. వాళ్ళ మాదిరిగా 1 లక్ష కోట్ల రూపాయలు ఓన్లీ కాళేశ్వరంలో పెట్టి లేకుండా మీరు అంటున్నట్టు అది కూలిపోయే ప్రాజెక్టా, కూలిన ప్రాజెక్టా, ఇంకేది అనుకున్నా కూడా ఒక ప్రాజెక్ట్ దగ్గర పెద్ద మొత్తం కనిపిస్తోంది. మీరు 1,00,000 కోట్లు అంటారా, 80,000 కోట్లు అంటారా, కనిపిస్తోంది. మీదంత పెద్ద ప్రాజెక్ట్ కానీ ఏది కానీ ఏముంది, ఈ 2 లక్షల కోట్ల అప్పు ఎట్లా అనేది ఇప్పుడు అది మంచి ప్రాజెక్ట్ కాదు, అది అవసరం లేదు, దాన్ని వదిలేయండి. కానీ అక్కడ ఒక లెక్క తెలుస్తోంది 1,00,000 కోట్లని. పోనీ దాని గురించి వదిలేస్తే మేము 55,000 కోట్ల రూపాయలు ఓన్లీ రైతుల కోసమే, రైతు సంక్షేమం కోసం పెట్టాము. ఓన్లీ రైతుల కోసమే 55,000 కోట్ల రూపాయలు పెట్టినాం. ఈ 19 నెలల కాలంలో 55,000 కోట్ల రూపాయలు పెట్టినాం. మిగతా అన్నిటికీ సంక్షేమ పథకాలు కలిపి మిగతా పైసలు వాడిన సందర్భం ఉంది. దాంట్లో ఎక్కడ కూడా మేమేమి కమిషన్ వాళ్ళ కమిషన్లు తీసుకొని కానీ ఇంకోటి కానీ లేదు. సంక్షేమ పథకాలు అన్నిటికీ 2 లక్షల కోట్ల రూపాయలు వినియోగించాం. ఇప్పుడు కూడా మీరు అన్నట్టు మా ముఖ్యమంత్రి గారు ఇవాళ కేంద్రంకి ఒకటే పదే వాళ్ళు ఢిల్లీకి పోతున్నారు అంటే మేము ఢిల్లీకి ఎన్నిసార్లు పోయినా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల నిన్న మా ముఖ్యమంత్రి కనిపిస్తోంది. మీకు అర్థమవుతుందో లేదో, ఒక డిప్ ఉంది. అంటే ప్రతి నెలలో ఇంచుమించు 6,000 కోట్ల ఆదాయం అనేది 6,500 కూడా కావచ్చు. సో అంత తగ్గుదల కనిపిస్తోంది. సో అది మీరు భర్తీ చేయాలంటే ఇవన్నీ కడుతూ, ఇవన్నీ ప్రాజెక్ట్స్ నడుస్తూ, సో దానికి అప్పే కదా తేవాల్సింది. సో మీ సగభాగం కన్నా ఎక్కువ మీకు అప్పుతోనే అప్పుకు అప్పే పోతుంది. ఎస్ మేడం, మేము 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి అప్పుల వడ్డీలు కడుతున్నాం మేడం. అది క్లియర్ ముఖ్యమంత్రి ఆదాయం ఇప్పుడు ఆదాయం తగ్గిందంటే మేడం దానికి ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది మేడం? ప్రభుత్వం వచ్చి ఆదాయం తగ్గించే పరిస్థితులు. ఫైనల్ గా నరేష్ గారు వర్షన్ తీసుకుందాం. కన్క్లూడింగ్ అండి ప్లీజ్, దయచేసి 1.5 minute లోనే టైం అయిపోయింది యాక్చువల్ గా. ప్లీజ్ నరేష్ గారు. మేడం, ఇప్పుడు మన టిఆర్ఎస్ మిత్రులు మాట్లాడినట్టు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రాలకు ఏమేం చేయాలో అన్ని చేస్తున్నది. అసలు నేను అడుగుతున్నాను, ఈ బనకచర్ల విషయం ఇప్పుడు ఈ రోజు ఆయన మాట్లాడుతున్నాడు. ఆ రోజు కృష్ణా నదిలో వాటర్ అగ్రిమెంట్లు చేసుకొని వచ్చింది ఎవరు? ఈ కేసీఆర్ కదా. ఆయనకు ఆ మాత్రం తెలియలేదా? ఈ రోజు పోలవరం గురించి మాట్లాడుతున్నాడు. పోలవరం మాకు ఇవ్వలేదంట, నువ్వు కట్టిందే రాంగ్ ప్రాజెక్టు. ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక హైదరాబాద్ యొక్క ఆదాయం మీద ఆంధ్రప్రదేశ్ ఆశ ఉండే. ఆ హైదరాబాద్ ఆశను పుట్టి పూర్తి స్థాయిలో తెలంగాణకు చెందిందని పార్లమెంట్ లో పూర్తిగా మద్దతు ఇచ్చి దానికోసం పోరాటం చేసింది మా సుష్మా స్వరాజ్ బీజేపీ కాదా? దీనికి పూర్తిగా ఇచ్చింది. కాబట్టి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవన్నీ కూడా తెలంగాణకు సిద్ధించిన తర్వాత ఒక దానికి వాళ్ళకు అది మనం హెల్ప్ చేయడం జరిగింది. దాన్ని తీసుకున్న మాట వాస్తవం. జాతీయ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎవరెన్ని మాట్లాడుకున్నా కూడా అల్టిమేట్ గా కేంద్ర ప్రభుత్వం బనకచెర్లను ఆపింది. ఈరోజు డిస్కషన్ జరగాల్సింది అన్నది 2 ప్రభుత్వాలతో ఆపింది కదా. సో ఎక్కడ కూడా ఫైనల్ గా ఇప్పుడు లబ్ధి పొందే రైతులకు మాత్రం ఒక అంచనా ఉంటుంది. గతంలో ఎట్లుంది, ఏం పథకాలు రైతులకు క్లారిటీ ఏం చేసినా కూడా. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు అండ్ కిరణ్ గారు, శుభప్రతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.